సద్గురు, నా మెంటర్ ఆర్కిటెక్ట్ నాకేం నేర్పించాడంటే, భవన నిర్మాణ విజ్ఞానం పర్యావరణాన్ని కాపాడటానికి మాత్రమే కాదు, అది అందులో నివసించే ప్రతి జీవాన్ని మెరుగుపరచటానికి కూడా అని అన్నారు. ఒక ఆర్కిటెక్ట్ స్టూడెంట్గా నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక భవనం యొక్క ఆకృతి ఆ భవనంలో నివసించే వారి జీవాన్ని మెరుగుపరచటానికి ఎంతగా సహాయపడుతుంది? చూడండి, ఈ భౌతిక ప్రపంచాన్ని చూస్తే మీ శరీరమైన, గడ్డిపరకైన, గ్రహమైన, ఏదైనా సరే భౌతిక ప్రపంచం అది జామెట్రీకి సంబంధించింది కదా. మీకొక ఉదాహరణ ఇస్తాను. 3 ఏళ్ల క్రితం అని అనుకుంటున్నాను, నేను మా యోగా కేంద్రంలో నడుస్తూ ఉన్నాను. అయితే ప్రజలు మా యోగా కేంద్రం చాలా బాగుంటుందని, దాని నిర్మాణం అసమానంగా ఉంటుంది, వైవిధ్యంగా ఉంటుంది అనుకుంటారు. నేను అక్కడ ఏవో వివరాలు చూడ్డానికని వెళ్తున్నాను. అక్కడ రోజూ చాలామంది వచ్చిపోయే చోట ఒక చెట్టు కొమ్మ ఉంది. అది ఒక ప్రత్యేక రీతిలో ఉంది. నేను దాన్ని చూసి, దయచేసి ఈ చెట్టు కొమ్మను కొట్టివేయండి అన్నాను. నేను వారికేం వివరించి చెప్పలేదు. అలా చెప్పి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత రోజు నేను దేశాన్ని వదిలి వెళ్ళాను. సుమారు 1.5 నెలలు అక్కడ లేను. అయితే ఇంచుమించు 3 వారాల తర్వాత నాకొక క్షమాపణ లేఖ రాశారు. ఏమనంటే, సద్గురు, మీరు చెట్టు కొమ్మను కొట్టివేయమన్నారు కదా, కానీ సద్గురు చెట్టు కొమ్మను ఎందుకు కొట్టేయమంటారు అని మేము అనుకున్నాం. ఎందుకంటే నేనెప్పుడూ అనవసరంగా దేన్ని కొట్టద్దు అని అంటూ ఉంటాను. అయితే మేము దాన్ని కొట్టివేయలేదు. కానీ గాలివాన వచ్చి అది కూలిపోయింది. అదృష్టవశాత్తు అక్కడ మనుషులెవరు లేరు. ఒకళ్ళుండుంటే విపత్తు జరుగుండేది. మాకిప్పుడు బాధగా ఉంది. మీరు దాన్ని ఎందుకు కొట్టివేయమన్నారో మాకు తెలియలేదు. చూడండి, ఏదైనా ఎంతకాలం నిలబడుతుంది, భౌతికంగా ఎంత బాగా పనిచేస్తుంది అనే విషయం జామెట్రీ పైన ఆధారపడి ఉంది. మీ శరీరం గురించి కూడా అంతే. మీరు ఎలా కూర్చుంటారు అనే విషయం మీ శరీరంలో భాగాలు ఎంతకాలం పనిచేస్తాయో నిర్ణయిస్తుంది. మీరెలా నిలబడతారు, ఎలా నడుస్తారు. ఇవాళ పరుగు తీసే వాళ్లకు, ఇంకా ఇతరులకు వారి శరీర భంగిమలను చక్కదిద్దే విషయం ఒక పెద్ద శాస్త్రం అయిపోయింది. మీకు తెలుసా? వాళ్ల దగ్గర యంత్రాలున్నాయి, వాళ్ళ దగ్గర స్కానింగ్ యంత్రాలున్నాయి. అవి మీరు ఇలా నిల్చుంటే మీ వెన్నుపూస ఎలా ఉంటుంది, మీ పక్కటెముకలు ఎలా ఉంటాయి, ఇలా చేస్తే మీ పొట్ట ఎక్కడుంది, మీ కాలేయం ఎక్కడుంది, ఇలాంటివన్నీ. ఎందుకంటే మీరు తప్పుగా పరిగెడితే మీరే నష్టం కలిగించుకుంటారు. ఇప్పుడిది క్రీడారంగంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించింది. కానీ యోగా ఎప్పుడూ దీని గురించి మాట్లాడుతుంది. యోగ వ్యవస్థ అంతా మీ శరీర జామెట్రీ విశాలమైన విశ్వ జామెట్రీతో అమరికంగా నిలపడం గురించి చెప్తుంది. అలా చేసినప్పుడు మీరు అతి తక్కువ ఘర్షణతో పనిచేయగలుగుతారు. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరైనా మెకానికల్ ఇంజనీర్లు ఉన్నారా? మీరు గనుక ఒక యంత్రాన్ని చక్కగా చేశారని మీరంటే దాని అర్థం ఏంటంటే దాని జామెట్రీ చక్కని అమరికతో ఉందన్నమాట. జామెట్రీ సరిగ్గా లేదంటే ఎక్కువ ఘర్షణతో ఉంటుందన్నమాట. అంతే కదా. ఇది శరీరానికి కూడా వర్తిస్తుంది. రూపము, ఆకృతి ఉన్న ప్రతి దానికి, ఈ విశ్వంలో పనిచేసే ప్రతి దానికి వర్తిస్తుంది. జామెట్రీలనేవి ఒకదానితో మరొకటి చక్కగా అమరాలి, లేకపోతే అది చికాకును కలిగిస్తుంది. అందుకే ఒక భవనపు జామెట్రీ ప్రభావాన్ని చూపిస్తుందా అంటే తప్పకుండా చూపిస్తుంది. ముఖ్యంగా మీరు కొంత సున్నితత్వం కలిగిన వారైతే మీకది చాలా తేడా చూపిస్తుంది. ప్రతి ఒక్కరిపై ప్రభావాన్ని చూపుతుంది. కానీ చాలా మందికి ఆ విషయం అర్థం కాదు. వారు తమ గురించి ఏమీ అర్థం చేసుకోలేరు. వారికి దాని పరిణామం మాత్రం అర్థమవుతుంది. వాళ్లకు తమకు బాగోలేదని అనుకుంటారు, కానీ ఎందుకు బాగోలేదో వారికి తెలియదు. కానీ మీ చుట్టూ ఉండే ఆకారాలు, రూపాలు మీపై తప్పక ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే మీరు కూడా భౌతిక రూపమే. ఈ భౌతిక రూపం ఎలా ఉంది, అది ఎలా ఉంది, అక్కడున్నది ఎలా ఉంది, ఇదంతా జామెట్రీకి చెందిన ప్రభావాన్ని చూపుతుంది. మీరు గనుక, మీలో చాలామంది దీన్ని అనుభవించి ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు బహుశా ఎక్కువ అనుభూతి చెందుతారు. వారొక భవనంలోకి ప్రవేశించగానే నాకిది నచ్చలేదంటారు. ఊరికే అంటారు. భార్యాభర్తలు ఇళ్లు కొందామని వెళ్తుంటారు కదా, భర్త దానికి సంబంధించిన పత్రాలన్నింటినీ చూసి ఇది బాగుంది, ఇది బాగుంది, దీని ధర బాగుంది, అద్భుతంగా ఉంది అని అంటాడు. ఆవిడొచ్చేసి ఇది నాకు నచ్చలేదంటుంది. ఎందుకంటే నాకు నచ్చలేదంతే. Why? I don't like it. That's all. ఎందుకు ఆమెకు బాగా అనిపించలేదు. ఎందుకో తెలియదు కానీ ఆమెకు బాగా అనిపించలేదు. ఏ రూపం వల్ల ఆమెకు సరిగ్గా అనిపించడం లేదో ఆమెకు అర్థం కాదు. కానీ అది సరిగ్గా అనిపించట్లేదని తెలుసు. అందువల్ల ఆకృతులు, రూపాలు మనపై తప్పక ప్రభావాన్ని చూపుతాయి.
వాటి మీద కొంచెం ధ్యాస పెట్టాలి. మీరు తెలుసుకోవాలి. మీరు సౌత్ నుంచి వచ్చారా? మీరు కేరళ నుండి వచ్చారు. మీరు దక్షిణాది ఆలయాలను చూస్తే అవి జియోమెట్రీ పరంగా ఎంత బాగుంటాయో తెలుస్తుంది. మీరు ఇవాళ లేజర్ యంత్రాలను తీసుకొని చెక్ చేయండి, అవి పర్ఫెక్ట్గా ఉంటాయి. కోణాలు సరిగ్గా ఉండడం ఎంత ముఖ్యమో తెలుసా? ఇక్కడ ఈ భవనంలో అవి సరిగ్గా లేవనుకోండి, ఇంకా ఆకృతులు రూపాలు ఎంత ప్రభావం చూపుతాయో అనే విషయం ఆ ప్రాచీన ఆలయాలను నిర్మించేటప్పుడు ప్రతి సూక్ష్మ వివరాన్ని వారు గమనించే ఉండాలి, ముఖ్యంగా దక్షిణాదిలో. కానీ ఉత్తరాది ఆలయాలు ఇటుకలతో నిర్మితమైనవి, వాటి నిర్మాణం వేరొక విధమైంది. వాటిని తొందరలో కట్టేసినట్టున్నారు. You know? No, why I'm saying this is, I think ఉత్తరాది ప్రాంతం అంతా ఎన్నోసార్లు ఆక్రమణలకు లోనైంది కదా. ప్రాచీనమైన ఆలయాలు ధ్వంసం అయిపోయాయి. వాటిని వారు తొందరగా కట్టేశారు, సమయం చిక్కినప్పుడు కట్టేశారు. కానీ దక్షిణాదిన వారు వీలైనంత సమయం తీసుకుని చక్కగా నిర్మించారు. దాన్ని మీరు అనుభవించగలరు. మీరు దేన్ని నమ్మనవసరం లేదు. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి, ఆ ప్రదేశంలో ఆ ప్రభావం కనిపిస్తుంది. మన ఇళ్ళు అలా నిర్మించాలి, మన కార్యాలయాలు అలా నిర్మించాలి. ఎందుకంటే ముఖ్యమైనది ఏంటంటే, మనందరికీ తెలుసు, జంతువులు కానీ మొక్కలు కానీ వీటన్నిటికీ ఏ వాతావరణంలో ఉన్నాయన్నది చాలా ముఖ్యం. లేకపోతే అవి బ్రతకలేవు కదా. మానవుల విషయంలో కూడా అంతే. ఏదో బ్రతికి మరణిద్దాం అనుకుంటే ఎక్కడైనా బ్రతికేయచ్చు. కానీ మీరు నిజంగా జీవించాలనుకుంటే మీరు ఎటువంటి ప్రదేశంలో నివసిస్తున్నారనేది చాలా చాలా ముఖ్యం. దీనికి సంబంధించిన సమగ్రమైన శాస్త్రం ఉంది. అదే ఆగమ శాస్త్రం అంటారు. ప్రజలు ఆలయ నిర్మాణానికి సంబంధించింది అని అనుకుంటారు. అది కేవలం ఆలయ నిర్మాణ శాస్త్రం కాదు. దాన్ని ఎలా నిర్మించాలంటే మానవులు నివసించే నిర్మాణాలన్నింటినీ అలాగే నిర్మించాలి. ఎందుకంటే దానికి ఎంతో శ్రద్ధ, మంచి ప్రమేయం ఉండాలి. మరి ఈ కారణం వల్ల, ఎన్నో కారణాల్లో ఇది ఒకటే. చూడండి, దక్షిణాదిలో ఇది ఇంకా మిగిలి ఉంది, ఉత్తరాదిన అది పోయింది. దక్షిణాదిన ఇవాళ కూడా ఏమంటారంటే, మీరొక గుడికి వెళ్తే మీరు ప్రార్థన చేయనక్కర్లేదు, భగవంతునికి ఏదో విన్నవించుకోక్కర్లేదు, మీరక్కడ కొద్దిసేపు కూర్చోవాలి. మీకెవరైనా మాట చెప్పారా? మీరక్కడ కూర్చుంటే చాలు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అలా నేలను తగిలి లేచెళ్ళిపోతున్నారంతే. కానీ అక్కడ ఉద్దేశం అది కాదు. ఆ నిర్మాణాన్ని ఎంతో శ్రద్ధగా చేశారు. మీరక్కడ కూర్చోవాలి, దాన్ని అనుభవించి మీ శరీర వ్యవస్థను ఆ ఉపయోగాన్ని పొందనివ్వాలి. ఎందుకంటే ఇది కూడా జామెట్రీయే. యోగా వ్యవస్థ మొత్తం ఇదే. హఠ యోగా అంతా కూడా మీ జామెట్రీని సరిదిద్దుకోవడానికి సంబంధించింది. అంటే మీరు ఈ ప్రపంచంలో ఏదైనా చేయాలనుకుంటే ఎంతో సులభంగా చేయగలుగుతారు. మీ జామెట్రీ సరిగ్గా లేనప్పుడు అప్పుడు మీకు ప్రతిదీ చిక్కులుగానే తోస్తుంది. ఇప్పుడు భారతదేశంలో నిర్మాణ విజ్ఞాన శాస్త్రం ఇలా ఉంది. కొద్దిమంది తప్పితే కొత్తగా నిర్మితమవుతున్న నిర్మాణ విజ్ఞానం దురదృష్టవశాత్తు మనకు తీవ్రమైన మానసిక బానిసత్వం ఉంది. పాశ్చాత్య దేశాల్లో ఏం చేస్తున్నారో దాన్నే ఇక్కడ కూడా చేసేస్తూ ఉంటాం. మన వాతావరణ పరిస్థితులను, మన ఉష్ణోగ్రతలను గమనించకుండా అనుకరిస్తుంటాం. చివరికి మన వస్త్రధారణ కూడా అలాగే ఉంది. మీరు ఐఐటి నుండి బయటకు వెళ్తే మీరందరూ ఒక జాకెట్టో లేదా ఒక సూట్ వేసుకొని మెడలో టై వేసుకొని ఉంటారు నీట్గా. అది కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో. జాకెట్ను ధరించడం ఎలా? నేను కొంతమంది సీఈఓలను కలిశాను. వారితో అన్నాను, మీ బోర్డు సమావేశాల్లో చాలా కంపెనీల్లో జాకెట్టు టై ధరించడం తప్పనిసరి కదా. నేనన్నాను, సీఈఓ అంటే మీరు సరైన పనులు చేస్తారని అనుకుంటారు. కాదు, మనం ఇది అర్థం చేసుకోవాలి. పెద్ద కంపెనీ అంటే ప్రజలు వారి సొంత సొమ్ము, వారు పొదుపు చేసిన డబ్బంతా, వారి శ్రమార్జితాన్ని ఒకరికిస్తున్నారు. ఇక్కడ అతను దాంతో సరిగ్గా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. కానీ ఇతను ఒక జాకెట్ను, టైని ధరిస్తాడు, అది 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో. అతను సరైనది చేస్తాడని నాకు నమ్మకం లేదండి. So, నిర్మాణ విజ్ఞానం భవనాల గురించి మాత్రమే కాదు, మనం నిలబడే, కూర్చునే విధానం, మన సామాను, చివరకు మన వస్త్రాలు కూడా ఒక విధమైన నిర్మాణ విజ్ఞానమే. సరేనా? మనం దాన్ని డిజైన్ అనొచ్చు, ఫ్యాషన్ అనొచ్చు, కానీ అది నిజానికి ఆకృతులకు, రూపాలకు సంబంధించిందే. దీన్ని తీసుకురావాల్సిన సమయం ఇదే. ఎందుకంటే 50 ఏళ్ల క్రితం, అలా 1950 నుండి ఐఐటి రాకముందు మనం మనుగడ నిలుపుకోవడంలోనే ఉన్నాం.
ఎలాగో ఒకలాగా మనుషులను ఈ దేశంలో బ్రతికించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మనం కొంచెం మెరుగుపడ్డాం. ప్రతి ఒక్కరూ ఆ స్థితికి వచ్చారని చెప్పలేము, కానీ చాలామంది మంచి స్థితికి చేరుకున్నారు. ఈ సమయాన్ని మనం మన ఉనికిని మరికొంచెం ఉన్నతమైన విధంగా మార్చుకోగలగాలి. అది ఎప్పుడూ ఖరీదైన వ్యవహారం కాదు. మనం అద్భుతాన్ని సృష్టించగలం. మీరొచ్చి చూడొచ్చు, మేము మా భవనాల్ని నిర్మించాం చూడండి. ఇప్పుడు నేను మీకు చాలా సరళమైన విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఒక ఫ్లాట్ రూఫ్ అనుకోండి. నాకు తెలియదు బయట ఎలా ఉందో. ఫ్రేమ్ అది ఏ ఫ్రేమ్? అది ఎయిర్ ఫ్రేమా? ఇప్పుడు ఈ నిమిషంలో పైకప్పుకి గురుత్వాకర్షణకి మధ్య పోరాటం జరుగుతుందా లేదా? మీకది కనిపించకపోవచ్చు, కానీ అది జరుగుతుంది. ఇక్కడ ఘర్షణ ఉంది. అయితే ఒకరోజు ఎప్పుడో ఏదో ఒకరోజు ఎవరు గెలుస్తారు? నిర్మాణమా, గురుత్వాకర్షణ? గురుత్వాకర్షణే గెలుస్తుంది. అందువల్ల మేము ఎలాంటి నిర్మాణాలను చేశామంటే అవి నిలబడేది వాటిని నిర్మించిన పదార్థాల బలం వల్ల కాదు, కేవలం వాటి జియోమెట్రీ పరిపూర్ణత్వం వల్ల నిలబడ్డాయి. అందువల్ల అవి గురుత్వాకర్షణ వల్ల నిలబడ్డాయి. గురుత్వాకర్షణ దాన్ని కిందకు లాగడం లేదు. మీరొచ్చి ఆ నిర్మాణాలను చూడాలి, అద్భుతంగా ఉంటాయి. వాటిని నిర్మించినందుకు నేనెంతో గర్విస్తున్నాను. ఆ భవనం కనీసం 3 నుండి 5,000 సంవత్సరాలు నిలబడాలని డిజైన్ చేశాం. ఎందుకంటే అందులో క్షీణించే ఏ పదార్థాన్ని ఉపయోగించలేదు. ఇనుము లేదు, సిమెంట్ లేదు, కాంక్రీట్ లేదు. అందులో కేవలం కాల్చిన ఇటుక. మీరు గనక మొహంజోదరో, హరప్పాకు అలాంటి ప్రదేశాలకు వెళ్ళినా మీకిక్కడ ఏం కనిపిస్తుంది? కాల్చిన మట్టే నిలిచింది. కాల్చిన ఇటుక ఇంకా సున్నం. అదే నిర్మాణాన్ని నిలిపి ఉంచింది. అది పదార్థపు బలం వల్ల నిలబడలేదు, అది పరిపూర్ణమైన జియోమెట్రీ వల్ల నిలబడింది. అక్కడేదో అది భూకంపం రాగల ప్రదేశం. అందుకే మేము దాన్ని ఇసుక సయ్యపై ఉంచాం. అది కొంత షాక్ను భరించగలదు. ఒకవేళ భూమి చీలిపోయేంత తీవ్ర భూకంపం వస్తే అప్పుడు అది కూలిపోతుంది, లేకపోతే కూలదు. For more videos like this, subscribe Big TV channel.